హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. మీరు thumbnail చూస్తుంటే అర్థమై ఉంటుంది. నేను కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. సో షార్ట్ వీడియో పెట్టను. అందరూ కొత్త ఇల్లు కొనుక్కున్నారని అడిగారు. లేదండి, మేము రెంట్కే వచ్చాము. సో ముందుగా అయితే గుమ్మాన్ని కొబ్బరికాయ కొట్టి ముందు రోజు మేము అన్నీ డెకరేట్ చేసుకున్నామండి. పువ్వులు కట్టుకోవడము, మామిడాకులు కట్టి మంచిగా అలంకరించుకున్నాము. తర్వాత నెక్స్ట్ రోజు టైంకి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే మొదలు పెట్టుకున్నామండి. మంచిగా పూజ చేసుకున్నాము. కొత్త ఇంట్లో అంతా బాగుండాలి, అందరూ బాగుండాలి, అంతా మంచిగా జరగాలని అయితే కోరుకుంటున్నాను. మీరు కూడా అలానే కొంచెం బ్లెస్ చేయండి, మంచిగా సక్సెస్ అవ్వాలని. సో హారతి దేవుడికి ఇచ్చి మీకు కూడా ఇస్తున్నాను, హారతి తీసుకోండి, మీకు అందరూ బాగుండాలని. సో తర్వాత అయితే నేను స్టవ్ దగ్గర ముందు మనం పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడే కదా వంట అంతా బాగుండాలి, అంటే తిండికి ఎలాంటి లోటు లేకుండా ఉండాలని నేనైతే ఫస్ట్ గణపతి పూజ చేసి తర్వాత అయితే స్టవ్ అయితే వెలిగించానండి. మంచిగా బొట్టులు పెట్టుకున్నాను. మనకి స్టవ్ లక్ష్మీదేవితో సమానం అని మా అత్తయ్య గారు చెప్తూ ఉంటారు. సో అందుకని స్టవ్కి మంచిగా పూజ చేసి మొక్కున్నాను, దేనికి లోటు లేకుండా. అప్పుడు పాలు పొంగించడం స్టార్ట్ చేసాము. సో పాలు పొంగించినప్పుడు చాలా సరదాగా ఉంటుంది అలా పొంగేటప్పుడు. సో మంచిగా 3 times పొంగేలాగా చేసుకోవాలన్నమాట. బాగా మరిగనిస్తే మనకి పాలు అనేవి బాగా పొంగుతాయి. చూడండి పొంగిపోతున్నాయి, పాలు పొంగుతున్నాయి. సో ఈ టైంలోనే మనం రైస్ తీసుకొని ఒక 3 times వేయాలన్నమాట. సో మేము అందరము వేసి మంచిగా కోరుకున్నాం అనమాట. సో అంత మంచిగా జరగాలి, దేవుడా ఎలాంటి వాటికి లోటు లేకుండా ఉండాలి అని అయితే మేమైతే మొక్కుకున్నాము. సో అలా అయితే రెడీ అయిపోయింది. మేమైతే అందరం వేసేసాము. సో వేస్తూ అదైతే కొంచెం బాగా ఉడికిన తర్వాత పరమాన్నం అయిపోతుంది కదా, అది అందరికీ షేర్ చేసుకున్నామంట. చూడండి పరమాన్నం అయితే రెడీ అయింది. ఈలోపు మనం ఇల్లు చూసిద్దాం, ఒకసారి వచ్చేయండి. ఈ పరమాన్నం దేవుడికి అయితే పెట్టి అప్పుడు మేము అందరమే తిన్నాం. సో ఈలోపు మన ఇల్లు చూసేద్దాం రండి. ఇదైతే హాల్ ఎంత బాగుందంటే చాలా ప్రశాంతంగా ఉంది, పెద్దగా ఉంది. స్టార్టింగ్లోనే చిన్న కబోర్డ్స్ ఉన్నాయి, చిన్న చిన్న బొమ్మలు అయితే నా దగ్గర ఉన్నాయి, అవి అయితే పెట్టాలనుకుంటున్నాను. అండ్ హాల్కి వచ్చాక ఎదురుగానే మాకు దేవుడి గది అనమాట. యాక్చువల్లీ గది ఏం లేదు, జస్ట్ కబోర్డ్స్ ఉన్నాయి, అందులోనే మేము దేవుడిని పెట్టుకున్నాము. అండ్ అక్కడే ఉన్నాకే అందులోనే ఆ హాల్లోనే ఇంకొక కబోర్డ్స్ కూడా ఉన్నాయి, అక్కడ కూడా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి ఉంది. చాలా పెద్ద ఇల్లు అయితే అండి. ఇదేనండి హాల్లో ఇంకొక కబోర్డ్ అనమాట. సో అన్నీ షేర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇది చిన్న గది అనమాట, మా అత్తయ్యది మా మారదల గది, వాళ్ళ గది ఇది అనమాట. ఇది కూడా చాలా చిన్న గది అయినా చాలా బాగుంది అనమాట, నీట్గా ఉంది, కిటికీలు ఉన్నాయి, వెంటిలేషన్ ఉంది, గాలి కూడా వస్తుంది మంచిగా. సో ఇదంతా అయిన తర్వాత మా రూమ్కి వెళ్దాం రండి. ఇదైతే మా రూమ్, పెద్ద రూమ్ కొంచెం, దీనికి కూడా మంచిగానే వెంటిలేషన్ ఉంది, గాలి కూడా వస్తుంది. యాక్చువల్లీ మేము ఇంట్లో దిగులో చాలా పెద్ద వర్షం అయితే పడింది. సో హౌస్ షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు వర్కర్స్ కూడా రాలేదన్నమాట, చాలా ఇబ్బంది పడ్డాము 2 days. అండ్ అందుకని నేను వీడియోస్ ఎక్కువగా షేర్ చేయలేకపోయాను. సో ఇదైతే మా పెద్ద రూమ్ అండి ఇది. సో ఇందులోనే నేను వీడియోస్ చేస్తాను. ఇదైతే 2 కిటికీలు ఇచ్చారు, ఇది కూడా మంచిగా ఉంది. అక్కడ వాటర్ వచ్చేస్తుందని వాళ్ళు క్లోజ్ చేశారు. అండ్ 1 more thing, అందరికీ స్పెషల్ ఇది, ఆడవాళ్ళందరికీ కిచెన్ అనమాట. సో కిచెన్కి వచ్చేసరికి కిచెన్ కూడా చాలా బాగుంది, కొంచెం చిన్నగా ఉన్నా బాగుందనమాట, అన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు, అంత బాగుందనమాట. అండ్ చూడండి ప్రసాదం రెడీ అయిపోయింది, చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది, టేస్టీగా కూడా ఉందన్నమాట. సో అంతా బాగానే జరిగిందండి. అండ్ తర్వాత బయట బాల్కనీ చూసేద్దాం రండి. ఎంత బాగుందంటే వర్షం ఒకటి పడుతుంది. సో బాల్కనీలో నిల్చొని అలా మంచిగా టీ తాగితే ఎంత బాగుంటుంది కదా. చూడండి బాల్కనీ మంచిగా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ఎక్కువ పావురాలు పిచ్చుకలు వస్తూ ఉన్నాయని అక్కడ నెట్ వేస్తారంట, కానీ వస్తే ఎంత బాగుంటుంది కదండి మనం అలా టీ తాగేటప్పుడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.